కళ్యాణ సైమై వాయిస్ నేను నా స్వరానికి స్వాగతం. ఈరోజు 13వ అధ్యాయం కన్యాదాన విశిష్టత. వశిష్ఠుడు, ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం గొప్పతనం ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో కలిగి ఉంటుంది. ఈ నెలలో చేసి ప్రతి మంచి పనికి అత్యంత ఆనందమైన ఫలితం లభిస్తుందని చెప్పాను కదా. ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసింది నదీ స్నానం, అలాగే దీపారాధన, సమారాధన. ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు. అదేవిధంగా ఓ పేద బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయటం ఎంతో మంచిది. ఉపనయనం చేయటానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ తాంబూలాదులను ఇచ్చి ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది. ఈ పని వలన ఎంతటి పాపమైనా తొలగిపోతుంది, వ్యభిచార లోపం నశిస్తుంది, నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం లభిస్తుంది. వీటన్నిటికన్నా అత్యధిక ఫలదాయకమైన ఈ దానం వలన తాను తన పూర్వీకులు అందరూ తరిస్తారు. ఈ విషయాన్ని తెలియజేసి ఒక ఇతిహాసం చెబుతాను, విను. పూర్వం వంగదేశంలో సూర్యుడు అనే రాజు ఉండేవాడు. అతడి భార్య లేడి కన్నుల వంటి అందమైన కన్నులు కలది. సూర్యుడు శత్రురాజు వలన, దాయాదుల వలన తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకుని భార్యాసమితుడై అడవిలో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ దంపతులు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు. కొంతకాలానికి వాళ్లకు ఒక ఆడపిల్ల పుట్టింది. తల్లిదండ్రుల లాలనలో పెరుగుతూ రూపగుణలావణ్యాదులతో యవ్వనవతయింది. అందచందాలు గల ఆ రాకుమారిని చూసి ఒక మునికుమారుడు మోహించాడు. రాజు దగ్గరకు వెళ్లి ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. రాజు అతనితో, మునికుమారా, నీ కోరిక అంగీకరించదగినదే, కాని ప్రస్తుతం నేను సమస్తమును పోగొట్టుకుని కందమూలాలు తింటూ కాలం గడుపుతున్నవాడిని, పరమ నిర్భాగ్యుణ్ణి, అష్టకష్టాలు పడుతున్నవాడిని. నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. అప్పుడు మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుణ్ణి అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదలను మహారాజుకు ఇచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి కుమార్తెను తీసుకుని మునికుమారుడు వెళ్ళిపోయాడు. మహారాజు మునికుమారుడిచ్చిన సంపదతో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవించుటకు అవసరమైన వస్తువులను సేకరించుకుంటూ భార్యాసమేతుడై సుఖంగా బ్రతుకుతున్నాడు. మరికొంతకాలం గడిచింది. ఆ మహారాజ దంపతులకు మరొక కుమార్తె పుట్టింది. రాజు చాలా ఆనందించాడు. ఆ బాలిక కూడా పెరిగి పెద్దదయింది. యుక్త వయస్సు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అనే ఆలోచనలో ఉన్నాడు మహారాజైన సూర్యుడు. ఇంతలో యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నదీ తీరానికి తపతీ తీరం నుండి బయలుదేరాడు. సూర్యుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. సూర్యుడిని కలుసుకుని అతని యోగక్షేమాలను గురించి అడిగాడు. మహారాజు, మునిపుంగవా, నేను వంగదేశానికి అధిపతిని. నా పేరు సూర్యుడు. నా రాజ్యము శత్రువుల పాలై కారణంగా అడవుల పాలయ్యాను. దరిద్రం కన్నా గొప్ప కష్టము, పుత్రశోకాన్ని మించిన దుఃఖము, భార్యా వియోగ సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు. నాకు 2 కుమార్తెలు. ఒక కుమార్తెను కొంత ధనం తీసుకుని ఒక మునీశ్వరుడికిచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతున్నాను. చిన్న కుమార్తెను కూడా ఎవరికైనా ధనమిచ్చిన వానికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు యతీశ్వరుడు, మహారాజా, అదేవి పని? కన్యను అమ్మటం మహాపాతకము. ఆ ధనంతో చేసే దైవకార్యాలు, పితృకార్యాలు నిరుపయోగాలు. నీకు నరకమే సంప్రాప్తిస్తుంది, పుత్ర సంతానము కలుగదు. దేనికైనా ప్రాయశ్చిత్తమంటూ ఉంది, కాని కన్యా విక్రయము చేసిన వాడికి ప్రాయశ్చిత్తమే లేదు. నా మాట విను. ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యి. గంగా స్నాన ఫలితాన్ని, అశ్వమేధయాగ ఫలితాన్ని పొంది తరిస్తావు. పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకున్న దోషమూ నశిస్తుంది అంటూ హితోపదేశం చేశాడు. మహానుభావ, అవేవి మాటలు? పాప ఫలితముగా నరక యాతనలు ఎప్పుడూ కలగవో కాని దారిద్ర్యంతో పడే జీవనయాతనలు దాటి బయటపడటమే ముఖ్యం. తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలు దూరమైపోయి చిక్కిశల్యమై బ్రతకడం, ముక్కు మూసుకుని తపస్సు చేసి మోక్షం కోసం అరువులు చాచడం ఎంత అవివేకమో తెలుసా? మీరు ఏమైనా అనండి, ఎన్నైనా చెప్పండి, నేను నా కుమార్తెను ధనమిచ్చిన వరునికే ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు రాజు. మహారాజు ఆలోచన చూసి యతీశ్వరుడు ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్ళాడు. కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు. అతడు నరకానికి వెళ్ళాడు. అక్కడ అనేక విధాలైన చిత్రహింసలు అనుభవిస్తున్నాడు. సూర్యుని పూర్వీకుడైన ధర్మనిరతుడైన శృతకీర్తిని సూర్యుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుపోయారు.
శృతకీర్తి, నేను ఏ విధమైన అధర్మాలు చేయలేదు. వ్రత క్రతుదీక్షలతో దాన ధర్మాలతో బ్రతుకంతా గడిపినందువలన నాకు స్వర్గలోకవాసం లభించింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు నాకు నరకయాతనలు పెడుతున్నారు? దానికి కారణం ఏమిటి అని యమధర్మరాజుని ప్రశ్నించాడు. యమధర్మరాజు, ఓ శృతకీర్తి, నువ్వు పరమ పవిత్రమైన వాడివే. కాని నీ వంశంలో సూర్యుడనే రాజు రాజ్యభ్రష్టుడై భయంకరమైన కఠినమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ డబ్బుకు కకృత్తుపడి తన కుమార్తెను మునికుమారునికి అమ్మాడు. అతడు చేసిన ఆ దోషం వలన నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు. ఈ బాధ నుండి తప్పించుకునే ఉపాయం ఏదీ లేదా అని అడిగాడు శృతకీర్తి. ఓ రాజా, సూర్యుని భార్యాపుత్రికలు నర్మదా నదీ తీరంలో పన్నకుటీరంలో నివసిస్తున్నారు. సూర్యుని చిన్న కుమార్తె యుక్త వయసులో ఉంది. నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడకు వెళ్ళు. కార్తీక మాసంలో అలంకారపూర్వకంగా కన్యాదానం చేయించు. ఆ పుణ్యం వలన నీ దోషం తొలగిపోతుంది, మీకు నరకం నుండి విముక్తి కలుగుతుంది అని హితవు చెప్పారు యమధర్మరాజు. శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నదీ తీరానికి చేరుకుని సూర్యుని ఆశ్రమంలోకి ప్రవేశించాడు. సూర్యుని భార్యకు తమ దుస్థితిని, కన్యాదాన వైభవాన్ని గురించి, కార్తీక మాసంలో కన్యాదానం చేయటం వల్ల కలిగే ఫలితాన్ని గురించి ప్రబోధ చేశాడు. అప్పుడు అందరూ కలిసి సూర్యుని రెండవ కుమార్తెను విజ్ఞాని, మంచి అందము ఆకారము కలిగిన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు. అందరూ తరించిపోయారు. మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది. కనుక జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేయటం వలన వచ్చే ఫలితం ఎంతో గొప్పది. బిడ్డలు లేనందువలన కన్యాదానం చేయలేని వారైనా సరే ఏ నిరుపేదకు సహాయపడి కన్యాదానం చేసినా చేయించినా వరుడి కాళ్ళు కడిగినా కన్యాదానం చేసిన ఫలితం దక్కుతుంది. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సితార్ధదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే కాల భైరవం భజే కాల భైరవం భజే. కార్తీక పౌర్ణమి నాడు కార్తీక పురాణాన్ని వినండి, దీపాన్ని వెలిగించండి.